ఉంటున్నా. అందరికి నమస్కారం అండి. సో టీజర్ లాంచ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా టీంని విష్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, మీకు వచ్చిన ఇప్పుడు రిలీజ్ అయిన కంటెంట్ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో అంటే మూవీ గురించి ఇంకా చాలా చెప్పాలి. నెక్స్ట్ ఈవెంట్స్లో వీటిలో ఇంకా ఎక్కువ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అందరికి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఒక సినిమాని ఫస్ట్ చూస్తాం కదా. సో ఈ సినిమాకి సాయి కుమార్ గారు పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్ చేసేటప్పుడు చాలా మజా వచ్చింది. అలాగే దర్శి అన్న కూడా నాకు చాలా ఇష్టమైన పీపుల్ వీళ్ళందరూ. సో మా టీం అందరినీ మీరు విషయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ బోస్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. నా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ మూవీ చేయడానికి మొట్టమొదటి కారణం, నాకు మాధవ్ స్టోరీ చెప్పిన వెంటనే నచ్చింది ఇమీడియట్ గా. అది నచ్చిన తర్వాత ఎవరితో చేద్దాం అని ఆర్టిస్టులను ఎదుగుతున్నప్పుడు, ఎలా చేద్దాం బెటర్ గా రావాలని చూస్తున్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది సాయి కుమార్ గారు, ఫస్ట్ ఆ క్యారెక్టర్ కి. తర్వాత ఎవరు అనుకున్నప్పుడు మన చోటాకే ప్రసాద్ గారు ఈ సినిమాని ఫస్ట్ నుండి ముందుండి అన్ని ఆయన చూసుకుంటున్నారు. ఆయన దర్శి గారిని రిఫర్ చేయటం, ఆయన చెప్పగానే వెంటనే నటించడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కాన్ఫిడెంట్ గా ఉంటది, చాలా బాగుంటది సబ్జెక్టు. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. హీరో, హీరోయిన్, సాయి గారు, దేవి ప్రసాద్ గారు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దర్శకుడు గారి గురించి మాట్లాడాలంటే, ఆయన ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది నా సినిమా అన్నట్టు చేశారు. ఎప్పుడు కూడా 6 o'clock కి కాల్ షీట్ స్టార్ట్ అయితే నైట్ 2 వరకు కూడా కంటిన్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఇది నా మూవీ అన్నట్టుగా కష్టపడుతూనే ఉండేవాడు. 9 అయింది, 6 అయింది, వెళ్ళిపోతాను ఎప్పుడు అనలేదు. నైట్ 2 వరకు కూడా, మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు కూడా చేశారు. అట్లాగే సాయి గారు కూడా చాలా బాగా ఈ మూవీని చాలా ప్రేమించి నమ్మారు. ఆయన కూడా ఆయన పర్ఫార్మెన్స్ ని ఆయన చాలా ఇష్టపడి చేశారు. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, ఏదంటే అది ఎప్పుడంటే ఒక షూటింగ్కి వచ్చి. ముఖ్యం దిశికా చందర్, తను కూడా ఈ మూవీని చాలా నమ్మి చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే దేవి గారు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ మాధవ్ రెడ్డి గురించి చెప్పాలంటే, ఈ మూవీ స్టార్టింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కూడా చాలా స్పెండ్ చేసి, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రిలీజ్ వరకు ఈ మూవీ మీదే కాన్ఫిడెంట్ గా పనిచేస్తూ ఈ మూవీ కోసమే ఉన్నాడు. చాలా హార్డ్ వర్క్, తనకు బెస్ట్ ఫ్యూచర్ ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అందంతో పాటు తన అభినయంతో మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి దిశికా చందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ, నేను మ్యూజిక్ డైరెక్టర్ కృషి గారి గురించి చెప్పలేదు. సారీ, కృషి గారు చాలా ఈ మూవీకి ఆయన కూడా ప్రాణం పెట్టి చేశారు. ఎప్పుడు అడిగినా సాంగ్ కొంచెం చేంజ్ చేయమన్నా, ఏ మ్యూజిక్ చేయమన్నా దీనికి నో అని చెప్పకుండా ఎప్పుడూ ముందుండి మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా దిశిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello Andy, Andarki Namaskaram. Thank you so much for being here today. I honestly am very happy. Nenu chala happy ga unnanu ee roju to be here. I'm so sorry sir. I would like to thank Bose Babu Garu and Madhav Garu for making me a part of this project and trusting me with playing the character of Samita. And it was a wonderful experience working with Darshi. I truly got to learn a lot from him on set. And Sai Kumar Garu, Devi Prasad Garu, I'm really honored to be able to share or be a part of a cinema where you're there. So thank you so much. And to this entire wonderful team, honestly, it was a very nice experience working with this entire team and this film. So thank you so much.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్